హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బానూస్ బేబీ ఫుడ్. ఈరోజు మన వీడియో ఏంటంటే 2 లంచ్ రెసిపీస్ ఫర్ అబోవ్ 7 months బేబీస్. ఫస్ట్ రెసిపీ క్యారెట్ అండ్ మూంగ్ దాల్ పోరేజ్. ఫస్ట్ ఒక క్యారెట్ తీసుకొని దాని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి స్కిన్ గ్లో అవుతుంది, ఐస్ అండ్ హార్ట్కి కూడా చాలా మంచిది. సో పిల్లలకి మనం వీక్లీ ట్వైస్ క్యారెట్ అనేది ఇస్తూ ఉండాలి. ఇప్పుడు 2 స్పూన్స్ మూంగ్ దాల్ని కూడా యాడ్ చేసి మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ ఫుడ్ బేబీ కోసం ప్రిపేర్ చేస్తున్నాం, బేబీకి పెడతాం కాబట్టి 2 and 3 times వాష్ చేస్తే మంచిది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి వాష్ చేసుకున్న క్యారెట్ అండ్ మూంగ్ దాల్తో పాటు కొంచెం వాటర్ వేసుకొని ఒక పించ్ ఆఫ్ వాముని యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. పెసరపప్పుతో కుక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వాముని యాడ్ చేయడం వల్ల పిల్లలకి డైజెషన్ అనేది బాగా అవుతుంది. చూడండి, క్యారెట్ అండ్ పెసరపప్పు బాగా ఉడికిపోయినాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుందాం. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ప్యూరీ లాగా దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఫీడింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 చుక్కల నెయ్యిని తగిలించారంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. నెయ్యి అనేది ఆప్షనల్ అండి. ఇంతేనండి, ఎంతో ఎమ్మీగా ఉండే పెసరపప్పు అండ్ క్యారెట్ ప్యూరీ రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సెకండ్ రెసిపీ ఏంటంటే పూహా అండ్ యాపిల్ పోరేజ్. దీనికోసం మనం 2 స్పూన్ల అటుకులను తీసుకొని బాగా 2 or 3 times వాష్ చేసి ఒక 10 minutes అనేది మనం నానబెట్టుకోవాలి. ఈలోపు ఇప్పుడు మనం ఒక యాపిల్ని తీసుకొని పీల్ తీసేసి మంచిగా వాష్ చేసి తురుముకోవాలి. ముక్కలుగా కట్ చేయడం కన్నా ఇలా తురుముకోవడం వల్ల యాపిల్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది. పూహ ఆల్రెడీ నాని ఉంటుంది కాబట్టి అటుకులతో పాటు యాపిల్ కూడా త్వరగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి నానబెట్టుకున్న అటుకులను అందులో వేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి తురుముకున్న యాపిల్ని కూడా అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు అటుకులు అండ్ యాపిల్ కుక్ అవ్వడానికి సరిపడా ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడుతుంది అనగా 1 స్పూను తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని బెల్లం కరిగేంత వరకు ఒక 1 minute కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ బాగా మ్యాష్ చేసుకోవాలి. పిల్లలు తినే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని ఫీడింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే గాయ్స్, ఎంతో ఎమ్మీగా ఉండే పూహా అండ్ యాపిల్ ప్యూరీ రెడీ అయిపోయినట్టే.